ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం అండి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన రైతు సీగిరి భూమారెడ్డి గారు ఈ సుబాబు తోటని పెట్టడం జరిగింది. గత 3 సంవత్సరాల క్రితం కాగజ్నగర్ జేకే పేపర్ మిల్ వారి సలహాతో ఈ తోట పెట్టడం జరిగింది. గత 2 నెలల క్రితం ఈ తోటను కడిగేసి ఆ కర్రను కంపెనీకి పంపించారు. ఎంత లాభం వచ్చిందో వారి మాటల్లోనే ఒకసారి అడిగి తెలుసుకుందాం. మరియు మామూలుగా ఇది వరి పంట వేసే పొలంలోనే వీళ్ళు సుబాబు తోట నాటడం జరిగింది. మామూలుగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది వరి ఎంత శ్రమతోటి కూడుకున్న పని అనేది. ఆదాయం అనేది ఇక నేను చెప్పని అవసరం లేదు, దాని వెనుక శ్రమ ఎంత ఉంటుంది. నాటు మొలక వేసిన నుండి మరియు వడ్లు అమ్మే వరకు కూడా శ్రమతోటి కూడుకున్న పనే ఉంటుంది. ఒకవేళ కొత్తగా ఈ సుబాబు తోట వైపు వెళ్ళే రైతులకు వీరి సలహా ఏమన్నా ఉపయోగపడుతుందా? ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 2 నెలల క్రితం కర్ర కడిగేసేటప్పుడు కూడా మనము ఒక వీడియో తయారు చేయడం జరిగింది. అది ఎన్ని టన్నులు వచ్చింది, ఆ విషయాలు కూడా, అమౌంట్ ఎంత వచ్చింది, ఇదంతా వారి మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒడ్ల పంటలో ఉన్నది ఉండనేం కాదు, 4 ఉన్నాయి ఇంకా ఒడ్ల పంట. అన్న, మీరు ఈ సుబాబు తోట పెట్టారు కదా, ఇది సెకండ్ క్రాప్ కింద వస్తున్నట్టున్నది. మరి ముందు పెడితే ఎన్ని సంవత్సరాల కట్ చేయవలసి వచ్చింది, దానికి వచ్చిన లాభం ఎంత, మిగతాగా కొత్తగా ఎవరైనా రైతులు పెట్టాలనుకుంటే పెట్టవచ్చా పెట్టరాదా? మీరు దీని మీద మీ అనుభవం ఒకసారి విశ్లేషణ చేస్తారా? ఫస్ట్ మనం ఇదంతా పొలం చేసేది, మనకున్నది 4 ఎకరాల 34 గుంటలేమో ఉన్నది. అందులో 2 ఎకరాలన్నర ఫస్ట్ మన కేసీఆర్ గారు వరి అంటే ఊరి అన్న టైంలో ఏటో కొంత మనం డైవర్ట్ అవుదామన్న ఆలోచనతో ఈ సుబాబు కంపెనీ వాళ్ళు మనకు టైప్ అయినారు. దాని ద్వారా వాళ్ళు మనం సీడ్ తీసుకొచ్చి ఇచ్చినాక ఇది పెట్టినాము. 3 సంవత్సరాల కింద పెట్టినాము. 3 సంవత్సరాలకు దాదాపుగా మనకు కటింగ్కి వచ్చేసింది. అయితే అప్పుడు మనకు కొంచెం అవగాహన లేక కొంచెం దగ్గర పెట్టడం జరిగింది. కొద్దిగా దూరం ఉన్నట్టుంటే ఇంకా మంచిగా ఉండునట. అప్పుడు మనకు తెలియదు, పత్తి తీర పెడితే సరిపోతుంది అన్నారు. ఆ టైప్ పెట్టినాము. పెట్టినాక తర్వాత వాళ్ళు చెప్పిన పద్ధతిలో మనం పెట్టినాము. పెట్టినందుకు క్రాప్ మంచిగా వచ్చింది. ఫస్ట్ సంవత్సరం 6 నెలలు మాత్రం దీన్ని కాపాడు జరిగింది. విత్తనాలు పెట్టి 1-2 సార్లు కలుపు తీసి ఒక్కసారి స్ప్రే చేసినాం వేప నూనె, ఒక్కసారి ఎరువులు వేసినాం అంతే. ఆ తర్వాత 2 సంవత్సరాలు మనకి ఏం చేయలేం, ఏం చూడలేదు. దాదాపుగా మనకు 2 ఎకరాలన్నర అంటే ఒక 80 టన్నులు వచ్చింది. వాళ్ళు చెప్పింది 100 చిల్లర వస్తుంది అన్నారు, కానీ మనకు ఈ దగ్గర పెట్టడం వల్ల కొంచెం లావు కాలేదు. 80 టన్నులు వచ్చింది. దాని ద్వారా మనకు ఒక 4 లక్షల చిల్లర డబ్బులు వచ్చినాయి. ఈ వరి నేను పక్క పంటనే, దీని పక్క పంటనే అక్కడ చూడండి, దాని పక్క పంటనే ఒక 2 ఎకరాల వరి ఉంటుంది. దాని వెనుకెళ్ళి పోల్చుకున్నట్టయితే దీనికి ఎలాంటి డబ్బులు తక్కువ రాలేదు. దానికి మాత్రం సీజన్కు 2 సార్లు కొయ్య తీయ వేయ అన్నట్టు ఇదంతా పని ఉన్నది. అంటే కొంచెం ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది మంచి మనకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉన్నది. ఎవరు పెట్టుకున్నా నష్టం లేదు. సెకండ్ క్రాప్ ఆటోమేటిక్ వాళ్ళే వస్తున్నారు, కానీ మనం నమ్మలే. కానీ చూడండి, ఇప్పుడు ఒక్కొక్క దానికి వచ్చేసి ఇటు చూడండి, ఒక 8 నుంచి 10 పిలకలు వచ్చినాయి. ఈ 8-10 పిలకలల్లా ఇగో ఈ ఇసుంటి లీడర్ మొక్కలు ఏవైతే ఉంటాయో, ఇసుంటి ఒక 2 ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఇడిసబెట్టుకొని మిగతాన్ని కట్ చేసుకున్నట్టయితే ఇవి కొంచెం తొందరగా పెరిగి మనకు ఈ టైపు ఇవి తీపిచ్చేసిన ఇప్పుడే తీస్తారు వాళ్ళు. ఇక 3 ఉంచినాం దీన్ని. ఇది దాదాపుగా మనకు 2 సంవత్సరాలల్లో, మనం 3 సంవత్సరాలు ఇంతకుముందు కట్ చేసినాం, కానీ 2 సంవత్సరాలు ఆ టైపు అయ్యే అవకాశం ఉన్నది. అప్పుడు ఇంకా మనకు ఎక్కువ కర్ర వస్తుంది. అప్పుడేమో ఇది ఒకటే చెట్టు ఉంటే ఇప్పుడు వచ్చేసి 3 వస్తాయి. అంటే దానంతా లావు కాకుండా సమ్ % తక్కువ అయినా 3 ఇట్లా కలిసి ఇంటూ 2 అంతలు అయితే అవుతుంది. మనం 80 టన్నులు వెళ్ళింది కదా, దాదాపు 150, మనం 150 నుంచి 160 టన్నులు వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు మాకు ఇచ్చినప్పుడు కూడా రేట్ వచ్చేసి 3200 అట్లా ఉండే. ఇది అమ్మటానికి వచ్చేవరకల్లా మనకు 5500 ఇచ్చింది కంపెనీ. పెరిగితే పెరిగిన రేటు, దిగితే మాత్రం ఇదే రేట్ అని మాకు బాండ్ రాసి ఇచ్చినప్పుడు ఇంకా మాకు పెరిగింది కాబట్టి ఆ ప్రకారంగా మనకు లాభం వచ్చినప్పుడు ఇది రాను రాను మనకు మంచి పద్ధతిగా చేసుకుంటే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. సార్, ఇది మీకు రేట్ అన్నారు కదా, టన్నుకి వచ్చేసి 5500. ఇది అక్కడికి కర్ర తీసుకెళ్తే ఇచ్చిరా, లేదా మీకు ఇక్కడే తోట దగ్గరే ఇచ్చిండ్రా? ఇంకోటి, తోట కట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది,
దీని కొంచెం వివరణ ఇవ్వండి. మనము తోట కట్ చేసి మొన్న జనవరి 25 తారీఖు కటింగ్ అయింది. జనవరి 25 అంటే ఇప్పుడు మొన్న 25కు 2 నెలలు అయింది. 2 నెలలకు ఇగో నా ఎత్తు అయింది ఇది దాదాపుగా 2 నెలలు. అప్పుడు మాత్రం 6 నెలల్లో ఈ సైజు రాలే మనం పెట్టినప్పుడు. ఇది కింద ఏరు వ్యవస్థ ఉన్నది కాబట్టి తొందరగా పెరగడం జరిగింది. ఇది రేట్ వచ్చేసి మీరు అడిగిండ్రు కదా 5500 అనేది ఇక్కడ మనకు తోట కాడ రూపాయి ఖర్చు లేకుండా కట్ చేయడం వాళ్ళే కట్ చేసి ఇలా వేసిన కర్రను బయటకు తోలుకొని ఆడికెళ్ళి లారీ తెచ్చుకొని మెలుక్కొని తీసుకప్పుడు ఓన్లీ మన పని ఓన్లీ వైర్లు అది ఇది వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఊరు దాటిచ్చే పని మనది ఒకటే. ఆ తర్వాత మొత్తం వాళ్ళ రూపాయి లేకుండా 15 రోజులలో మనకు డబ్బులు వేయడం జరిగింది. పోయిన తర్వాత మనకు అట్లా డబ్బులన్నా నెల 10 రోజులు జరుగుతున్నాయి, కానీ ఇది ఒక 15 నుంచి 18 రోజులలో మనకు టోటల్ డబ్బులు అకౌంట్లో పడ్డాయి మనకు. అంటే టోటల్గా మిగతా పంటల కంటే చాలా లాభదాయకనే చెప్తారు కదా. ఇప్పుడు మనం ఉన్నదాని ప్రకారంగా చూస్తే దానికంటే లాభదాయకం. ఇప్పుడు మనకి ఎంత అంటే దాదాపు ఒక 40 నుంచి 45 వేలు వస్తుంది వరి వేసుకుంటే. దాంట్లో మనకు 50% ఖర్చులు పోతాయి. దీనికి ఎలాంటి ఖర్చు లేకుండా దాదాపు ఒక 35 నుంచి 40 వేలు ఇదే వచ్చింది ఇప్పుడు మనకు ఎకరానికి. కాబట్టి దానికంటే బెటరే. అంటే మనకు దానికంటే 25% తక్కువ అయినా మంచిదే అని అనుకున్నాం. ఎందుకంటే ఆయటి మూలంగానే అరే దున్నాలరా పెట్టాలరా నాటేయాలరా అని ఉంటుంది. ఒకసారి పెట్టినామంటే మనం 3 ఏళ్ళ దాకా ఏం చూసి ఉంటుంది కదా, టెన్షన్ లేదు కదా. ఆ టైపు మనకు వరి కంటే తక్కువ వచ్చిన వరికి 20,000 వస్తే 25,000 వస్తే దీనికి 20,000 వచ్చినా చాలా అనుకున్నాం. దానికి సరిబలంగా వచ్చినాయి డబ్బులు ఇప్పుడు మనకు. మనం చాలా హ్యాపీగా ఉన్నాం దీంతో. సార్ మీరు ఇది మీ హైట్ అంటే దాదాపు 5-6 ఫీట్లు వచ్చింది అంటారు కదా. ఫస్ట్ టైం మీరు వేప నూనె అట్లా వాడినామన్నారు. ఇప్పుడు ఏమన్నా అలాంటిది ఏదన్నా ఎరువులు అట్లాంటివి ఏమన్నా వాడినరా లేదా దానంతా అదే పెరిగిందా? ఇప్పుడేం అవసరం లేదు. చిన్నగా అప్పుడు విత్తనాలు పెట్టినప్పుడు కొంచెము అది మనకు దోమ లాంటిది కొంచెం అది వస్తుందన్న ఆలోచనలో అప్పుడు ఆ స్ప్రే చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం అవసరం లేదు. దీనికి ఆల్రెడీ ఇది చెట్టు అయి ఉన్నది. దీనికి ఏ ఎరువులు పాడలేదు, ఏది వాడవలసిన అవసరం కూడా లేదు. ఇది దాదాపుగా మంచి హెల్త్గా ఇప్పుడు మనము కొట్టి ఇప్పుడు 2 నెలలు అవుతుంది కదా. 2 నెలలు అయిన తర్వాత కొట్టుడు అయినాక ఒక 10 రోజులు అయినాక ఒక తడి నీళ్లు పెట్టినాం అంటే నీళ్లు లేకున్నా మంచిగానే ఉంటుందట. కానీ కొంచెం దీనంత హైట్ రాకపోవచ్చు. అది మనకు నీళ్ళు ఉన్నాయి, పొలం చేసే ల్యాండ్ కాబట్టి మనకు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక్క తడి నీళ్ళు పెట్టడం జరిగింది. ఆ నీళ్ళు పెట్టి కూడా 15 రోజులు అవుతుంది. ఇప్పట్లో నీళ్ళు పెట్టుడు కూడా అవసరం లేదు. పొలాలు అయిపోయినాక అంటే ఇది ఆడు పడుతుంది ఎగ్దమ్ ఇట్లా తేమ లేకుండా అయిపోయినాక తర్వాత కొంచెం ఆడు చూపి అటువంటి టైంలో మళ్ళీ ఒక తడి పెట్టినామంటే మళ్ళీ ఒక 3 నెలల దాకా నీళ్ళు అవసరం లేదు. దీనికి 16 వరకల్లా మనకు వర్షాకాలం వచ్చేస్తుంది. ఈ ఆటోమేటిక్గా మళ్ళీ మనకు వర్షాకాలం అనేది మనం ఇలా కనిపించాం ఇక ఆ టైప్ అయిపోతుంది. చాలా సంతోషం అండి. మిగతా రైతులకు మీరు ఆదర్శంగా ఉంటూ కొందరికి సలహాలు ఇచ్చినందుకు. అండ్ చూడండి ఈ తోట సార్ అంటుండు 2 నెలల కింద కట్ చేసిర్రు. మేము అప్పుడు కూడా వచ్చినాం ఇక్కడికి చూడడానికి. సో ఇప్పుడు ఎంత ఏపుగా పెరిగిందంటే 5 నుంచి 6 ఫీట్లు అట్లా 4 ఫీట్లు అట్లా కూడా వచ్చేసింది. వీళ్ళు ఈ ఎక్కువ పిలకలు వచ్చినందుకు దాన్ని కట్ చేస్తుర్రు. అంటే ఒక్కొక్క చెట్టుకు 2 లేదా 3 అట్లా ఉంచితేనే మంచిగా ఏపుగా పెరుగుతాయనే ఆలోచనతోటి మీరు చేపిస్తారు. చాలా సంతోషం అన్న. థ్యాంక్స్.